వరంగల్ వెళ్దాం. వరంగల్లో మనకి మా ప్రతినిధి మనకి సిద్ధంగా ఉన్నారు స్వామి. ఇక కేటీఆర్ వస్తే ముందస్తు అరెస్టులు ఎందుకంటూ బీజేపీ అధ్యక్షులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అభివృద్ధి లేదని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారంటూ కూడా అక్కడ రావు పద్మ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా చూంటే ఈ మధ్యన ధర్నాలు చేయడం కానీ నిరసనలు చేయడం కానీ ముందస్తుగా అరెస్టులు ప్రభుత్వం నుంచి కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ కూడా అదే వాణి వినిపిస్తుంది. వరంగల్ బెంగళూరు తరహాలో అభివృద్ధి చేస్తామన్నటువంటి కేటీఆర్ ఎక్కడ అభివృద్ధి చేస్తారంటూ రావు పద్మ ప్రశ్నించినటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి స్వామి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా నిన్న కేటీఆర్ పర్యటన కూడా అంగరంగ వైభోగం జరిగిందని చెప్పుకోవచ్చు. కానీ కేటీఆర్ టూర్ ఉన్న నేపథ్యంతో కూడా నిన్న ఉదయం 6 గంటల నుంచే మొత్తానికి అంటే రాజకీయ పార్టీలు అంటే మెయిన్ అంటే బీజేపీ నాయకులతో పాటు కూడా సిపిఐ, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ తెలంగాణ పార్టీ కూడా వాళ్ళను అరెస్ట్ చేసిన పర్వం వరంగల్ జిల్లాలోనే ఉంది. కానీ ఇవాళ రావు పద్మ కూడా అంటే విలేకరుల సమావేశం నిర్వహించారు. కేటీఆర్ ఒక మంత్రి రావడంతో కూడా మమ్మల్ని అరెస్ట్ ఎందుకు చేయాలి, ప్రజాస్వామ్య దేశంలో కూడా ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పి కూడా ఇలా ప్రెస్ మీట్ లో కూడా సవాల్ విసిన పరిస్థితి కనపడతా ఉంది. కానీ వరంగల్ అభివృద్ధికి మేము అడ్డు మమ్మల్ని కూడా అంటే మేము చెప్పే బాధలను కూడా మీరు వినాలి. కేంద్రం నుంచి వచ్చిన నిధులు కూడా ఏ పని కూడా ఏ అభివృద్ధి కూడా జరగలేదు. కేంద్రం నిధులు ఎంతో 1/3% కూడా మీరు కేంద్రం నిధులు ఇస్తా ఉన్నదని చెప్పి కూడా వాళ్ళు ప్రశ్నించిన నేపథ్యం కనపడుతుంది. ఈ నేపథ్యంలో కూడా అంటే బీజేపీ శ్రేణులను మాత్రము ఉదయం నుంచి మొదలుకుంటే సాయంత్రం అంటే కేటీఆర్ మీటింగ్ అయ్యేంత వరకు కూడా హౌస్ అరెస్టులే కావచ్చు, లేకపోతే పోలీస్ స్టేషన్ లో కూడా వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఆధారపరచడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యానికి చూసుకుంటే ఈ అరెస్టుల పర్వం కొనసాగుతా ఉంది. ఇది నీత పాలన కూడా చెప్పి కూడా హన్మకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ కూడా తెలపడం జరిగింది. రాజేష్ గారు, ప్రధానంగా చూసుకుంటాం మనం ఎక్కడ చూసుకున్నా కూడా ముందస్తు అరెస్టులు మనం ఇందాక మనం మాట్లాడుకున్నట్లే ఎక్కడ ఏ నాయకులు వచ్చినా లేకపోతే ఏ ధర్నాలు జరుగుతున్నా ఏ సభలు జరుగుతున్నాయి, ముఖ్యంగా కేటీఆర్ ప్రచారంలో కానీ కేటీఆర్ నిర్వహిస్తున్న సభల్లో కూడా ముందస్తుగా దాడులు చేయడం లేకపోతే ఇంకోటి ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అంటే దేనికి అర్థం పడుతుంది? ప్రధానంగా అక్కడ రావు పద్మ ఆరోపిస్తున్న విషయం నిజంగానే అక్కడ జరుగుతుందంటే బీజేపీకి బీఎస్కి ఒక వైరుధ్యమైన కాకుండా అంటే ఇదే పోరాటం గతంలో చేసి తెలంగాణ సాధించుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి నిలువరించడం అంటే ఒక వాణి వినిపించేందుకు ప్రతిపక్షాలకి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్న ప్రజల నుంచి లేకపోతే ప్రతిపక్షిస్తున్న విమర్శని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇవి మాత్రం కూడా ఇప్పుడు వరంగల్ అంటే కేటీ అభివృద్ధి వచ్చినంత మాత్రం కూడా కేటీఆర్ కు జనాదరణ లేదు. ఒక కేటీఆర్ రాజరిక కూడా కుటుంబ పాలన తెలంగాణ కూడా అవలంబిస్తున్నది. దానికి అంటే బీజేపీ కూడా రావు పద్మ కేటీఆర్ గో బ్యాగ్ అని చెప్పి కూడా గతంలో కూడా జరిగింది. ఇప్పుడు కూడా అదే మాదిరిగా కూడా కేటీఆర్ మీటింగ్ కూడా ఏమన్నా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయా, లేకపోతే ఆ కేటీఆర్ వాహనాన్ని క్యాన్వాయిని కూడా పరిస్థితి కూడా చేసే పరిస్థితి. రైట్, ఇంకోటి ఇదే నేపథ్యంలో హౌస్ అరెస్టులతో పాటు అంటే ఎవరైతే ఉన్నారో బీజేపీకి సంబంధించినటువంటి నేతలు అరెస్టులు చేయడంతో పాటు పోలీసులు ముందస్తుగా ఏమైనా చెప్పడం అంటే నోటీసులు ఇవ్వడం ఇలాంటి ప్రక్రియ ఏమైనా కొనసాగుతుందా? రైట్ రాజశేఖర్, అలాంటి పరిస్థితి అయితే మాత్రం వరంగల్ జిల్లాలో ఎక్కడ కూడా ముందస్తు అరెస్టులు అని మాత్రం కూడా నోటీసులు కానీ ఎలాంటి ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా కూడా వాళ్ళని డైరెక్ట్ గా హౌస్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు అంటే హౌస్ కే పరిమితం చేసి పోలీసులు కూడా బయటకు రాకుండా కూడా అంటే బీజేపీ నేతలను కావచ్చు, కాంగ్రెస్ నేతలను కావచ్చు ఒక ఇంటికి పరిమితం చేసి కూడా ఇంటికి కాపల లెక్క కూడా పోలీసులు ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అరెస్టుల పర్వం కూడా నిన్న ఉదయం నుంచి మొత్తం సాయంత్రం వరకు కూడా జరిగింది. కానీ ఇక్కడ అభివృద్ధి పేరుతో అంటే సవాలుకు ప్రతి సవాలు ఎదుర్కొంటున్నది కేవలం బీజేపీ పార్టీ అని చెప్పుకోవచ్చు. టిఆర్ఎస్ కేంద్రంలో కూడా అధికారంలో ఉన్న మోడీ సర్కార్ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా నిధులు ఇస్తా ఉన్నా చెప్పి కూడా వీళ్ళు ఎలాంటి అంటే మోడీ దేశ ప్రధానిని కూడా ఎక్కడ కూడా ప్రస్తావన చేయకుండా కూడా కేవలం తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వమే ఇక్కడ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కానీ మా రాష్ట్ర కేంద్రంలో ఇచ్చే బడ్జెట్ కూడా ఉంది అని చెప్పి కూడా వీళ్ళ గొంతును నొక్కడానికి కూడా ప్రయత్నం చేసిందని చెప్పుకోవచ్చు. ఇవాళ మొత్తానికి చూసుకుంటే రావు పద్మ కూడా పార్టీ కార్యాలయం కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా ఇవాళ మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా డెవలప్ కావడానికి కూడా మోడీ
సర్కారే ఇవన్నీ చేస్తా ఉన్నది. కనీసం కాజీపేటలో కూడా కోచ్ ఫ్యాక్టరీ పెట్టకుండా వీళ్ళు 10 ఎకరాల స్థలం కూడా ఇవ్వకుండా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుందని చెప్పి కూడా ఇలా ప్రెస్ మీట్ లో తెలపడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే రావు పద్మ అంటే ఇవాళ ముందస్తు అరెస్టులను మాత్రం కూడా ఇది ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి అరెస్టులు మాత్రం ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయలేదు కూడా. ఒక ప్రశ్నించే గొంతులను నొక్కుతుంది. ఇది ప్రజలే బుద్ధి చెప్తారని కూడా తెలపడం జరిగింది రాజశేఖర్.